ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భాగవతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ధ్రువుడు నారాయణాస్త్రాన్ని గుహ్యకులపై సంధించాడు. కడంగి గుహ్యకమాయాంధకారమపుడు వెరవు సెడి దవ్వు దవ్వుల విరిసిపోయే విమలమైన వివేకోదయమునంజేసి సమయురాగాధికంబుల సరణియంతా. ఆ విధంగా ధ్రువుడు నారాయణాస్త్రాన్ని సంధించగానే వివేకం పొడమిన వెంటనే రాగాదులు మాసిపోయినట్లు యక్షమాయలనే కారు చీకట్లు క్షణకాలంలో చెల్లాచెదరైనాయి. వరనారాయణ దైవతాస్త్ర భవదుర్వార ప్రభాహేమ పుంఖ రుచిస్పారమరాల రాజసిత పక్ష క్రూర ధారాపతచ్చర సాహస్రములోలి భీషణ విపక్ష శ్రేణిపై వ్రాలే భీకర రావంబునంగానంజొత్సు సికి సంగాతంబు చందంబునన్. వారించడానికి శక్యము కాని ఆ నారాయణాస్త్రము నుండి బంగారు పిడులు రాయంచ రెక్కల వంటి రెక్కలు గల వాడి బాణాలు వేల కొద్దీ పుట్టి అడవిని చుట్టిన అగ్ని జ్వాలల వలె భయంకర ధ్వనితో శత్రుసేనలపై ఎడతెగకుండా వచ్చిపడ్డాయి. అడవిలో రగులుకొనే కార్చిచ్చు మంటలతో బాణాలు పోల్చబడ్డాయి. ఆ విధంగా బాణాలు వేయగా కరనిశిత ప్రదీప్త ఘనకాండ పరంపర వృష్టి చేం బొరిం బొరి వికలాంగులయ్యడరి పుణ్యజనుల్ పృదుహేతి పానులై గరుడిని జూసి భూరి భుజగ ప్రకరంబు లెదిర్చి పేర్చి చెచ్చర నడతెన్సు చందంబునం చిత్రరథున్ బలుపూనితాకినన్. ధ్రువుడు ప్రయోగించిన దృఢములైన వాడి ఆయుధాల వర్షముతో యక్షులు వికలాంగులై మళ్ళీ పట్టుదలతో పెద్ద ఆయుధాలను ధరించి మళ్ళీ సైన్యాలను సమీకరించుకొని ధ్రువునిపై యుద్ధము చేయడానికి పరుగులెత్తారు. ఆ దృశ్యాన్ని చూస్తే మహాసర్పాలు గుంపులై గరత్మంతుణ్ణి ఎదిరించడానికి బయలుదేరినట్లున్నది. వారలం చండ తీవ్ర శరవర్గము చేత నికృత్తపాద జంగోరు శిరోధరాంభక కరోధర కర్ణులంజేసి యోగి పంకేరుహ మిత్రమండల సకృద్భిద నెట్టి పదంబుంజెందునా భూరి పదంబునం బెలుస బొందంగజంపే భుజా విజృంభియై. ఆ విధంగా మళ్ళీ తన
మీదకు దండెత్తి వచ్చిన గుహ్యకులనందరినీ తన బాణ ప్రయోగంచే పాదాలు, పిక్కలు, తొడలు, మెడలు, కళ్ళు, చేతులు, చెవులు, కడుపులు ఎక్కడికక్కడ ముక్కలుగా నరికి పారవైచి యోగి సూర్యమండలాన్ని ఒక్కసారిగా భేదించుకొని ఏ ఉత్తమ స్థానం చేరుకునేటట్లుంటాడో అట్టి స్థానాన్ని చేరేటట్లు వారిని పంపాడు. ఈ విధంబున ఆ చిత్రరథుండగు ద్రోణి చేత నిహన్యమానులను నిరపరాధులను అయిన గుహ్యకులను చూసి అతని పితామహుండైన స్వయంభువుడు ఋషిగణ పరివృతుండై చనుదించి ద్రోణుని చూసి ఇట్లనియే, వత్స, నిరపరాధులు అయిన ఈ పుణ్యజనుల నెట్టి రోషంబున వధించితివి. అట్టి నిరయహేతువైన రోషంబు సాలు. భ్రాతృవత్సల భ్రాతృవదాభి తప్తుండవై కావించు నీ యత్నంబు ఉడుగుము. ఈ విధంగా చిత్రరథుండైన ద్రోణిచే చంపబడ్డ నిరపరాధులైన గుహ్యకులను చూసి ద్రోణి తాత అయిన స్వయంభువ మనువు చాలా బాధపడ్డాడు. ఋషిగణాలను తీసుకొని వచ్చి ద్రోణితో ఇలా అన్నాడు, నాయనా, ఏ తప్పు చేయని ఈ గుహ్యకులను ఎలాంటి రోషంతో వధించావు? ఈ రోషమంతా నరకహేతువే. నీ సోదరునిపై నీకు ప్రేమ ఉండవచ్చు, నీ సోదరుడు చనిపోయాడని బాధ ఉండవచ్చు, కానీ నీవు చేసింది తప్పు. ఇంకా నీ ప్రయత్నం మాను అన్నాడు. కుబేరుని సేవకులు అనుచరులను గుహ్యకులని పిలుస్తారు. అనగా మనుకులమున్నకిది అనుచిత కర్మంబ యొకనిపై పెక్కన్రిట్టని మొనదృంగిరి ఇది నీ కనయంబును వలవదుడుగుమయ్య కుమారా. ధ్రువకుమార, మనుకులంబులో పుట్టిన అనగుడవు నీవు. నీకిది తగని పని. ఒకరి కోసం అనేకుల్ని సంహరించావు. ఇట్టి పని నీవు చేయకూడదు, విరమించు. మానవులు మనోవంశంలోని వారు వారెలా నడుచుకోవాలో, వారు అవలంబించాల్సిన ధర్మస్వరూపం ఎలాంటిదో ఇక్కడ చెప్పబడింది. అదియునుగాక దేహాభిమానంబునం పశుప్రాయులై భూతహింస కావించుట ఋషికేశానువర్తనులైన సాధకులకు దగదు. నీవు సర్వభూతంబుల ఆత్మభావంబున తలంచి సర్వభూతావాసుండును దురారాధ్యుండును అయిన విష్ణుని పదంబుల పూజించి తత్పరమ పదంబును పొందితివి. అట్టి భగవంతుని హృదయంబున ననుద్యాతుండవు, భాగవతుల చిత్తంబులకును సమ్మతుండవు, మరియు సాధు వర్తనుండవననొప్పు. నీవి పాపకర్మం బెట్లు సేయ సమకట్టితివే. పురుషుండైన ఏమి మహాత్ములయందు దితిక్షయు, సములయందు మైత్రియు, హీనులయందు కృపయు, నిరంతరంబులగు సమస్త జంతువులయందు సమత్వంబును కలిగి వర్తించువానియందు సర్వాత్మకుండైన భగవంతుండు ప్రసన్నుండగు. అతండు ప్రసన్నుండైన వాడు ప్రకృత గుణంబుల బాసి లింగ శరీర భంగంబు గావించి బ్రహ్మానందంబును బొందు. అదీనుగాక కార్యాకారణ సంఘాత రూపంబైన విశ్వంబీశ్వరునియందు అయస్కాంత సన్నిధానంబు కలిగిన లోహంబు చందంబున వర్తించునందు
సర్వేశ్వరుండు నిమిత్తమాత్రంబుగా పరిభ్రమించు అట్టి ఈశ్వరుని మాయాగుణ వ్యతిరేకంబున నారబ్ధంబులైన పంచభూతంబుల చేత యోషిత్ పురుష వ్యవాయంబు వలన యోషిత్ పురుషాది రూప సంభూతియగు నవ్విదంబునం దస్సర్గంబు దస్సంస్థానంబు దల్లయంబు నగుచు నుండు నిట్లు దుర్విభావ్యంబైన కాలశక్తింజేసి గుణక్షోభంబున విభజ్యమాన వీర్యుండు ననంతుండు ననాదియునైన జనంబుల చేత జనంబులం బుట్టించుచుండటం చేసి యాదికరుండును మృత్యుహేతువున జనంబుల లయంబు నొందించుటం చేసి ఎంతఃకరుండును ననాదియగుటం చేసి యవ్యయుండును అయినా భగవంతుండు జగత్కారణుండగు కావున నీ సృష్టి పాలన విలయంబులకు కర్త కానివాని వడుపున దానిని జేయుచుండు నిట్లు మృత్యురూపుండును పరుండును సమవర్తియునైన ఈశ్వరునికి స్వపక్ష పరపక్షంబులు లేవు. కర్మాధీనంబులైన భూత సంగంబులు రజంబు మహావాయువు అనుసరించు చాడ్పున నస్వతంత్రంబు లగుచు అతని ననువర్తించు ఈశ్వరుండును జంతు చేయ యురు పచయ కరణంబులం దస్పష్టుండును నగు జీవుండు కర్మబద్ధుండగటం చేసి కర్మంబు వానికి నాయురూప చయాపరచయంబులం చేయుచుండు మరియు సర్వ జగత్కర్మ సాక్షియగు సర్వేశ్వరుని దేహం మీది అభిమానముతో పశువుల వలె ప్రాణిహింస చేయడం శ్రీహరి భక్తులైన సజ్జనులకు తగదు. నీవు సర్వప్రాణులను నీవలె భావించి సర్వప్రాణి స్వరూపుండైన శ్రీహరిని సేవించి ఆయన స్థానాన్ని పొందావు. ఆయన మనసునకెక్కావు. హరిభక్తులందరినీ మెప్పించగలిగావు. నీ నడవడిక మంచిది. అలాంటి నీవు ఈ పాపకార్యం చేయడానికి ఎలా ప్రయత్నించావు? తనకంటే గొప్పవారి యందు సహనభావం, తనతో సమానుల యందు స్నేహభావం, తనకంటే తక్కువ వారి యందు దయ, మిగిలిన సమస్త ప్రాణుల యందు సమభావం కలిగి వర్తించేవాన్ని సర్వాంతర్యామి అయిన ఆ పరమాత్మ రక్షిస్తాడు. భగవంతుడు కరుణిస్తే ప్రకృతి సహజ గుణాల నుండి విముక్తుడై లింగ శరీరాన్ని విడిచి బ్రహ్మానందాన్ని పొందుతాడు. అయస్కాంతం దగ్గర ఇనుము భ్రమించినట్లు భగవత్ సాన్నిధ్యంలో కార్యకారణ స్వరూపమైన ప్రపంచం భ్రమిస్తుంటుంది. సర్వేశ్వరుడు కేవలం నిమిత్తమాత్రంగా చూస్తుంటాడు. అట్టి భగవంతుని మాయాగుణ సంబంధం వల్ల పంచభూతాల వల్ల దేహాది ఆకారాలను పొందిన స్త్రీ పురుషుల కలయికచే స్త్రీ పురుష సంతతి ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా సృష్టి స్థితి లయాలు జరుగుతాయి. ఊహించడానికి అలవిగానంతగా కాలశక్తి ద్వారా జనాలను పుట్టించడం వల్ల ఆద్యుడు నశింపజేయడం వల్ల అంతకుడు అనాది కావడం వల్ల అవ్యయుడు అయి
పరమాత్మ జగత్కారకుడవుతున్నాడు. అందుచే సృష్టి స్థితి లయాలను ఏమీ చేయనట్లే నటిస్తుంటాడు. అలా మృత్యుస్వరూపుడు పరుడు సమవర్తి అయిన భగవంతుడికి తనవారు పరులు అనే భేదం లేదు. కర్మలకు లోబడిన జీవులు స్వతంత్రత లేని వారై ధూళి కణాలు గాలిని అనుసరించి వెళ్ళినట్లుగా భగవంతుని అనుసరిస్తారు. ఆయుర్దాయాలు సమకూర్చడం, నాశనం చేయడం లేకుండా స్వస్థుడైన భగవానుడు ప్రాణుల ఆయుష్షులకు హాని వృద్ధులు సమకూరుస్తాడు. ఆ సర్వేశ్వరుడే కర్మసాక్షి. కొందరు స్వభావమందురు, కొందరు కర్మంబటన్రు, కొందరు కాలం బందురు, కొందరు దైవం బందురు, కొందరు గింగామమన్రు. మహాత్మా మహానుభావ, కర్మసాక్షి అయిన సర్వేశ్వరుని కొందరు స్వభావం అంటారు, కొందరు కర్మ అంటారు, కొందరు కాలం అంటారు, కొందరు దైవం అంటారు, మరికొందరు కామం అంటారు. ఇట్లు అవ్యక్త రూపుండును, అప్రమేయుండును, నానా శక్త్యుదయ హేతుభూతుండును నైనా భగవంతుండు సేయు కార్యంబుల బ్రహ్మరుద్రాదులెరుంగరన అతని తత్వంబు నెవ్వరెరుంగనోపుదురు. కావునం పుత్రా, ఇట్లుత్పత్తి నాశంబులకు దైవంబ కారణంబయ్యుండు గాన ఇద్దన దానుచరులు భవదీయ భ్రాతృ హంత లౌదురే. భూతాత్మకుండు, భూతేశుండు, భూత భావనుండు, సర్వేశ్వరుండు, పరాపరుండు అగు ఈశుండ మాయాయుక్తుండై స్వశక్తిచే సృష్టి స్థితి లయంబులంజేయు. అయినా ననహంకారంబునంజేసి గుణకర్మంబులచే నస్పృశ్యుండగుచు వర్తించు. అదీనుగాక ఈ ప్రజాపతులు విశ్వ శృణామంబుల నియంత్రితులై ముకుంద్రాళ్ళు పెట్టిన పశువులంబోలి ఎవ్వని యాజ్ఞాధీన కృత్యులై వర్తింతురట్టి దుష్ట జన మృత్యువు సుజనామృత స్వరూపుండు, సర్వాత్మకుండు, జగత్ పారాయణుండు అయిన ఈశ్వరుని సర్వప్రకారంబుల శరణంబు బొందుము. అదీనుగాక నిర్గుణుడు, అప్రమేయుడు, అనేక శక్తులకు హేతుభూతుడు అయిన భగవానుడు చేసే పనులను బ్రహ్మరుద్రాదులు సైతం తెలుసుకోలేరు. ఇక ఆ భగవంతుని తత్వాన్ని ఎవరు తెలుసుకోగలరు? కాబట్టి కుమారా, పుట్టుకకు చావుకు దైవమే కారణం. అందుచేత ఈ కుబేరుని భటులు నీ తమ్ముని చంపారని కోపించవద్దు. భూతాత్మకుడు, భూతేశుడు, భూత భావనుడు, సర్వేశ్వరుడు, పరాత్పరుడు అయిన భగవానుడు తన మాయచే సృష్టి స్థితి లయాలను చేస్తుంటాడు. అయినా అహంకార రాహిత్యం వల్ల గుణకర్మలకు అంటరానివాడై ఉంటాడు. ముక్కు త్రాళ్లతో కట్టివేసిన
పశువులాగా ఈ ప్రజాపతులు భగవదాజ్ఞలు పాటిస్తారు. కాబట్టి దుష్టులకు మృత్యుస్వరూపుడు, శిష్టులకు అమృత స్వరూపుడు, సర్వాత్మకుడు, జగత్పారాయణుడు అయిన భగవంతుణ్ణి అన్ని విధాలా శరణు పొందు. స్వస్తి.